హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టూడి తర్మ. ప్రతిరోజు కూడా మనకి ఫ్యాషన్ ప్రపంచం అనేది చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో రకాల డిజైనర్ సారీస్ మార్కెట్లోకి అవైలబుల్ ఉన్నాయి. మరి అలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చూడడానికి మనం వచ్చేసాం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలోనే విఘ్నేశ్వర సిల్క్స్కి. మరి లేట్ చేయకుండా ఆ డిజైనర్ సారీస్ ఏంటో చూసేద్దామా? విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్ అలాగే డిజైనర్ సారీస్. ఫ్యాన్సీ సారీస్, డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎల్లో జూట్ శారీ అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్ పైపింగ్ ఒకటి వస్తుంది, టూ సైడ్స్ కూడా మనకి. కింద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ డార్క్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద మనకి పిటాయి వర్క్ ఇచ్చి విత్ చెమ్కి వర్క్ ఇచ్చారు అనమాట. గోల్డ్ కలర్ తో మనకి బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్, కింద పికాక్ గ్రీన్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ కి షోల్డర్ పార్ట్ లో మనకి అక్కడక్కడ ఒక మోటివ్స్ బంచెస్ లాగా ఇచ్చారు. అవి కూడా మనకి ప్యాచ్ వర్క్ అనమాట. ఇక్కడ వైట్ కలర్ బేస్ తీసుకొని రా సిల్క్ మొత్తం కూడా మనకి మోతీ వర్క్, చిన్న చిన్న మోతీస్ అలాగే బిగ్ మోతీస్ 2 మోతీస్ తీసుకొని మనకి డిజైన్ చేశారు. అవుట్లైన్ మొత్తం కూడా మనకి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు అనమాట. వైట్ కలర్ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. మిడిల్లో మనకి కాంట్రాస్ట్ గా పర్పుల్ కలర్ స్టోన్ తీసుకున్నారు. కింద కూడా మనకి సేమ్ మోటివ్స్ వస్తాయి. ఓకే, అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ తో పాటు ఈ ప్యాచెస్ కూడా మనకి కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో పర్ల్స్ ఎక్కువ యూజ్ చేశారండి దీంట్లో. ఫుల్ శారీ అంతా ప్లెయిన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఓకే, అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందా? ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ గా బ్లౌజ్ ఇస్తారు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే బార్డర్ లో యూజ్ చేసిన 2 కలర్ కాంబినేషన్స్ ని మనకి బ్లౌజ్ గా ఇచ్చారనమాట. మనం పైపింగ్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ అలాగే మనం చూసినట్లయితే పింక్, ఈ 2 కలర్ కాంబినేషన్స్ ని మనకి యూజ్ చేసి ఒక బ్రొకెట్ బెనారస్ లోనే మనకి బ్రొకెట్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చేసి మనకి బ్లౌజ్ ఇచ్చారు. షైనింగ్ ఉండే బ్లౌజ్ ఇచ్చారు మనకి. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ మనకి స్లీవ్స్ కి వస్తుంది. ఓకే, ఫుల్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనం బ్యాక్ నెక్ పార్ట్ లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పటోలా. ఓకే, మిడిల్ పార్ట్ అంతా క్రీమ్ కలర్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బెనారస్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ మీదే ఎల్లో కలర్ తో ఒక ఫ్లవర్ లీఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. ఒక థిక్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి రా సిల్క్ రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ పైపింగ్ వర్క్. ఈ 3 సైడ్స్ కూడా మనకి ఈ బిగ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ ఉంటుంది. క్రీమ్ కలర్ కి మ్యాంగో డిజైన్ వస్తుంది అనమాట. సెల్ఫ్ వీవింగ్ లోనే స్మాల్ మ్యాంగోస్, బిగ్ మ్యాంగోస్, ఇట్లా 3 వేరియేషన్స్ ఉన్న మ్యాంగోస్ డిజైన్స్ ని మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. మనకి ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా ఎల్లో ఇస్తారనమాట. క్రీమ్ కి ఎల్లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి బ్లౌజ్ రా సిల్క్ ఇచ్చారు. ఎల్లో కలర్ బ్లౌజ్. బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న బోర్డర్, శారీలో ఉండే బోర్డర్ లో ఉన్న ఒక బోర్డర్ ఒకటి రెడ్ కలర్, ఎల్లో కలర్ ఉన్న బోర్డర్ మిస్ చేసి మిగిలిన 2 బోర్డర్స్ కూడా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనికి ఇంకా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కావాలి అనుకున్నట్లయితే కనుక రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ డిజైన్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అంటే 2 కలర్స్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు ప్యాచెస్ టైప్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2600. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది కోరా సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనం పళ్ళు వచ్చేసి మనకి చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే బోర్డర్ గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి ఒక గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. పళ్ళు చూసినట్లయితే ఇక్కడ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ కలర్ తో జెరీ లీఫ్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా మనకి 1 by 1 ఈ డిజైన్ ఇస్తూ మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి 3 కలర్స్ పింక్ గోల్డ్ గ్రీన్ తీసుకొని గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి మళ్ళీ పళ్ళు ఎండింగ్ లో రిపీట్ చేశారు. అంటే 2 సైడ్స్ కూడా మనకి పళ్ళు బోర్డర్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. ఈ శారీ వచ్చేసి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే
గ్రే కలర్ శారీ. ఈ కలర్ చాలా రేర్ కాంబినేషన్. మనం చూసినట్లయితే గ్రే కలర్ పైన బోర్డర్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్లో పళ్ళులో ఏవైతే లీవ్స్ చూసామో ఒక బోర్డర్ లాగా అవే కలర్ లీవ్స్ మనకి అక్కడక్కడ బుటీస్ లాగా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కడీ బోర్డర్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి పింక్ సేమ్ బోర్డర్. అంటే పైన ఏదైతే త్రూ అవుట్ శారీ అంతా బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీగా కూడా లుక్ ఉంటుంది. ఓకే, అంటే ఫుల్ బుటీస్ వస్తాయా? ఫుల్ బుటీస్ అంటే 2.5 మీటర్స్ తర్వాత ఫుల్ వస్తాయి, తర్వాత హాఫ్ నుంచే కవర్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ సారీకి త్రూ అవుట్ సారీ అంతా కూడా దగ్గరగా ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? దీని బ్లౌజ్ గ్రే కలరే ఇచ్చారనమాట. మనం ఫుల్ కాంట్రాస్ట్ గా పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే శారీలో చూసిన 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి పళ్ళులో ఏవైతే మనం 3 కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్ మనకి స్లీవ్స్ కి ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి పట్టు. ఓకే, పళ్ళు అంటూ దీనికి స్పెషల్ గా ఇవ్వలేదు, ఓన్లీ 2 బోర్డర్స్ మాత్రమే మనకి పళ్ళుకి ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఒకటి, 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తే లైన్స్ టైప్ ఉంటుంది. ఫుల్ సారీ. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే మనకి లావెండర్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు. క్రీమ్ కలర్, పర్పుల్ కలర్, సిల్వర్ కలర్, 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ చూసినట్లయితే పర్పుల్ కలర్ బిగ్ లైన్స్ లాగా, స్మాల్ లైన్స్ 2 వేరియేషన్ లో డిజైన్స్ తీసుకొని మనకి శారీ అంతా కూడా టోటల్ గా లైన్స్ టైప్ లో ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది, సేమ్ బోర్డర్, కాకపోతే పైన పర్పుల్ వస్తుంది, కింద వైట్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఒక చోట వచ్చేసి మనకి వైలెట్ ఇచ్చారు, ఇంకొక చోట మనకి క్రీమ్ కలర్ యూస్ చేశారనమాట. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనం శారీలో ప్రింటెడ్ వర్క్ కానీ లేకపోతే ఏమైనా ఎంబ్రాయిడరీ కానీ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక శారీ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంచేసుకుని ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో మనం అంటే ఆల్రెడీ మనకి మార్కెట్లో ప్యాచెస్ దొరుకుతున్నాయి కదా సేమ్ కలర్ కాంబినేషన్తో, కొంచెం డార్క్ తీసుకుని వైలెట్లోని ఇక్కడ ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు మనకి, శారీకి పళ్ళు సైడ్ వస్తుంది, రన్నింగ్ ఇచ్చారనమాట. అంటే సేమ్ శారీ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్. ఇలా కాకుండా మనకి పట్టులో ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దొరుకుతుంది, అది తీసుకొని హ్యాండ్స్ ఇది పెట్టుకొని వర్క్ చేయించుకున్నట్లయితే టోటల్ గా డిజైనర్ టైప్ వస్తుంది మనకి శారీ. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్? కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3800. నెక్స్ట్ సారీ అండి అస్సాం కోట. ఇంతకు ముందు మనం చూసింది అస్సాం పట్టు. ఓకే, మొత్తం చెక్స్ లాగా వచ్చింది. కోటాలో మనకి చెక్స్ వస్తాయి కదా, సేమ్ అదే టైప్ లో డిజైన్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ తో మొత్తం కూడా బ్రాసో డిజైన్ టైప్, పటోలా టైప్ లో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట. కింద బోర్డర్ వచ్చేసరికి ఒక లోటస్ ఫ్లవర్ విత్ మ్యాంగో డిజైన్ తో మనకి బెనారస్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. దాంట్లో ఏంటంటే మనకి జరీ యాడ్ చేయడం వలన బ్లాక్ కలర్ మీద బాగా కనిపిస్తుంది. ఇది మనకి పళ్ళు బోర్డర్. ఓకే, పళ్ళులో కింద హ్యాంగ్ అయ్యే పార్ట్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్, సేమ్ డిజైన్ మనకి కొంచెం బిగ్ బోర్డర్ గా తీసుకున్నారు. పింక్ కలర్ అనేది బిగ్ బోర్డర్ తీసుకున్నారు, ఈ బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద పళ్ళు ఎండింగ్ లో ఏదైతే మనం బిగ్ బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ మనకి కింద ఇస్తారనమాట. ఓకే, అంటే సేమ్ డిజైన్ కానీ పైన వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ తీసుకున్నారు, కింద బిగ్ బోర్డర్ తీసుకున్నారు, పింక్ కలర్ లో మాత్రమే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ లాగా డిజైన్ ఉంటుంది అనమాట. కొంచెం మనకి అస్సాం కోట కదా, కొంచెం చెక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ బ్లాక్, కింద పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. అంటే ఇంకేమైనా డిజైన్ చేసుకోవచ్చు, మనం ప్యాచెస్ డిజైన్ చేసుకోవచ్చు. టోటల్ ప్లెయిన్ ఉంది, ఇట్లా మనం ఒక 2-3 టైమ్స్ ఇంతే వేసేసుకున్నా కూడా తర్వాత మనం దీని మీద ఏదైనా పింక్ కలర్ కానీ గోల్డ్ కలర్తో ఏమైనా బుటీస్ని డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకొక డిఫరెంట్గా డిజైన్ అవుతుంది అది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇస్తారు, పింక్ కలర్ అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్. అంటే మనకి కొంచెం చందేరి కాటన్ మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి మనకి బ్రాసో టైప్ డిజైన్ ఉంటుంది, సెల్ఫ్. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ ఓన్లీ బ్లాక్ బోర్డర్, మనం శారీలో చూసిన లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఒకటి కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ తో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1700 పడుతుంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా చందేరి సిల్క్. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి ప్రింటెడ్ లో పళ్ళు ఇచ్చారనమాట.
పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని మొత్తం కూడా ప్రింటెడ్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఈ ప్రింటెడ్ లో కూడా మనకి ఓన్లీ 2 కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బడ్ లాగా వచ్చింది. ఆ బట్ కూడా మనకి చూసినట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఒకటి, కింద గ్రీన్ లీవ్స్, మళ్ళీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ కింద గ్రీన్ లీవ్స్ వచ్చాయి అన్నమాట. శారీ అంతా కూడా మనకి ఈ చిన్న చిన్న బట్స్ టైప్ లో మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ 2.5 వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి కోటా మెటీరియల్ ఇచ్చారు. కోటా మెటీరియల్ కి వీవింగ్ వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ క్రీమ్ కి వచ్చేసి మనకి పింక్ కలర్ తో వీవింగ్ వస్తుంది మొత్తం కూడా మనకి. ఇక్కడ చూసినట్లయితే ఒక లీఫ్ స్టైల్, ఒక సింక్ టైప్ లో మనకి డిజైన్ చేసి లీఫ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. బోర్డర్ వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. అంటే త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, ప్లెయిన్ బోర్డర్. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇంకా కంటిన్యూ మనకి ఇలాగే ఉంటుంది అనమాట. 2.5 మీటర్స్ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం ఎండింగ్ వరకు కూడా సారీ ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఇంకా బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ మనం ఏదైతే బోర్డర్ రా సిల్క్ పింక్ తీసుకున్నామో సేమ్ అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చేసారు. బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు. బోర్డర్స్ ఇవ్వలేదు. ఓకే, పింక్ కలర్ బోర్డర్ వచ్చింది కదండి త్రూ అవుట్ సారీ అంతా, అదే మెటీరియల్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఓన్లీ ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం ఏదైనా సేమ్ కలర్స్ కాంబినేషన్ ఏమైనా ఉంటే మనం చిన్న చిన్న ప్యాచెస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1700 అలా పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ వచ్చేసి ఇది బైలు. ఓకే, పళ్ళు చూసినట్లయితే ఓన్లీ బ్లాక్ ఇచ్చారు మనకి. పైన బోర్డర్స్ వచ్చేసి క్రీమ్, గ్రీన్, పింక్, డార్క్ మజంతా పింక్, ఈ 3 కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకి మెరూన్ కలర్ మీద లైన్స్ ఇచ్చారు, క్రీమ్ కలర్ లైన్స్. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే ఈ పళ్ళుకి అడ్జస్ట్ కి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. అది కూడా ఫ్లవర్ వచ్చేసి మనకి పైన యూజ్ చేసిన 3 కలర్ కాంబినేషన్స్ ని మనకి ఫ్లవర్ ఇచ్చారనమాట. లీఫ్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇవి పళ్ళులో మనకి ఒక 3 బంచెస్ లాగా డిజైన్ చేశారు. మొత్తం కూడా బ్లాక్ బేస్ తీసుకుని దాని మీద 3 కలర్స్ తో వస్తుంది. పింక్, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక క్రీపర్ లాగా కొంచెం లాంగ్ వచ్చేటట్లుగా ఇచ్చారు. అంటే ఫుల్ 1 మీటర్ మనకి కవర్ అయ్యేటట్లుగా ఇది ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం కూడా మనకి. పైన బోర్డర్స్ 3 బోర్డర్స్ మనకి పళ్ళు నుంచి షోల్డర్ కి కూడా కామన్ బోర్డర్స్. ఓకే, కింద బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ తో ఒక 2 మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా మళ్ళీ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా, అంటే మనకి డబుల్ బోర్డర్ అవుతుంది. అప్పుడు పైన ఉండేవి 3 బోర్డర్స్ ఒక బోర్డర్, కింద వచ్చే మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ 2 బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. షోల్డర్ పైన ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం త్రూ అవుట్ సారీ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బ్లౌజ్. ఓకే, అంటే డిజైనింగ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తో వచ్చింది కదా. బ్లాక్ అయినా వేసుకోవచ్చు, పళ్ళు కాంట్రాస్ట్ బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ అయినా యూస్ చేయొచ్చు. దానికి సేమ్ బోర్డర్స్ అండి, అంటే కొంచెం లైట్ కలర్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ కలర్స్ వచ్చింది, ఎందుకంటే బేస్ కలర్ మనకి డార్క్ కాబట్టి డార్క్ కలర్స్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఇక్కడ బేస్ కలర్ వచ్చేసి మనకి లైట్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మనకి 3 కలర్స్ కూడా లైట్ కలర్స్ కాంబినేషన్లో కనబడుతున్నాయి. శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3900. నెక్స్ట్ శారీ అండి, మణిపూర్ కోట. మెటీరియల్ వచ్చేసి మనకి మణిపూర్ కోటా మెటీరియల్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ తీసుకున్నారు. పింక్, రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్స్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ వచ్చింది, సేమ్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు పార్ట్ లో మనం షోల్డర్ పార్ట్ లో చిన్న చిన్న బుటీస్, అది కూడా మనకి కింద మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది పింక్ కలర్. మిడిల్ లో మనకు ఒక కలుషం టైప్ లో వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి బుటీస్ అక్కడక్కడ కాంట్రాస్ట్ లాగా ఒకటి తీసుకున్నారు కదా. ఈ అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ వస్తే ఇంకొక చోట అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి పింక్ తీసుకున్నారు, అంటే కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ వస్తాయి. కింద బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఓకే, అంటే పళ్ళు నుంచి కూడా స్టార్ట్ చేసి త్రూ అవుట్ సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ చాలా అందం వచ్చింది. ఈ బోర్డర్ కూడా చాలా నీట్గా మనకి ఇక్కడ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్లో మనకి లీఫ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. తర్వాత పింక్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్స్ 2 కలర్ కాంబినేషన్స్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు మిడిల్లో మనకి పింక్ కలర్ లీఫ్ ఇచ్చారు. ఈ దీనికి ఆపోజిట్గా మనకి ఇంకొక కలర్. దీంట్లో నుంచి కూడా మనకి ఏంటంటే సపరేట్గా పెటల్స్ లాగా డిజైన్ చేయడం వలన మనకి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్తో ఇచ్చేసి సపరేట్గా పెటల్స్ అనేవి తెలుస్తున్నాయి.
ఉన్నాయి. శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఫుల్ శారీ వస్తుంది. హాఫ్ వరకు ఇంకా బుటీస్ మనకి ఫ్రిల్ పార్ట్ లో అవసరం లేదు కాబట్టి హాఫ్ వరకు బుటీస్ కంటిన్యూ చేస్తారా? ఓకే. బ్లౌజ్ పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. ఓకే. బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి దీంట్లో డిజైనింగ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తోనే వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది. ఆ కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ ఒకటి, రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్. అంటే ఇదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 3000 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ బైలులోని. ఓకే. బైలు పైన బోర్డర్ చూసినట్లయితే మనం గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు సేమ్ కలర్ తో. కింద వచ్చేసరికి బ్లాక్ మీద గోల్డ్ కలర్ మ్యాంగో బుటీస్ ఇచ్చారు. కింద మనకి పైపింగ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ పళ్ళులో షోల్డర్ లో చూసినట్లయితే ఈ బంచెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకటి ఇట్లా మనకి ఆల్టర్నేటివ్ గా ఇచ్చారనమాట. సేమ్. ఓకే. అంటే త్రూ అవుట్ సారీ అంతా ఇవ్వకుండా బోర్డర్స్ కి దగ్గరగా ఉండేటట్లు మనకి ఒక అప్ అండ్ డౌన్స్ లాగా వచ్చేటట్లుగా ఇచ్చారు. అది కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. మొత్తం కూడా మనకి అవుట్లైన్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చుకుంటూ లీవ్స్ మాత్రం మనకి ఫిల్ గోల్డ్ కలర్ తో ఫిల్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కింద సెకండ్ బోర్డర్ లాగా మనకి ఇలాగే వస్తుంది అనమాట. అంటే సెకండ్ బోర్డర్ తీసుకున్నట్టుగా బోర్డర్ కి కొంచెం దగ్గరగా టచ్ అయ్యేటట్లుగా ఇచ్చారు. మళ్ళీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్యాప్ వస్తుంది. మళ్ళీ పైన షోల్డర్ పార్ట్ అంతా ఇస్తారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. 2.5 మీటర్స్ తర్వాత పైన స్టాప్ చేసేసి కింద మాత్రం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే రన్నింగ్ శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్స్ ని స్లీవ్స్ కి సేమ్ బోర్డర్స్ యాడ్ చేశారు. చిన్న మామిడి పిందెలతో ఉన్న ఒక బోర్డర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ తో సెల్ఫ్ లైన్స్ తో ఉన్న బోర్డర్. ఈ శారీ కాస్ట్ 3000. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? రెడ్ కలర్ కోటా. కోటా మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి మొత్తం కూడా గ్రీన్ కలర్ రా సిల్క్ టైప్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చేసి గ్రీన్ గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక సర్కిల్స్ రెడ్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా రెడ్ కలర్ వచ్చింది. అసలు బోర్డర్ బేస్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో వచ్చింది. టోటల్ గా చెప్పాలి అంటే మనకి సర్కిల్స్ టైప్ లోనే మనకి డిజైన్ వచ్చింది అనమాట. శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది అనమాట. ఫుల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మ్యాంగో డిజైన్ లోనే లీఫ్ డిజైన్ వస్తుంది. సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అనమాట. మొత్తం కూడా మ్యాంగో ఇచ్చేసి లీఫ్ డిజైన్ ఇచ్చారు మొత్తం. అంటే షేప్ అయితే మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. కానీ లోపల వచ్చేసి మనకి చిన్న చిన్న లీవ్స్ ని యాడ్ చేశారు. ఫుల్ సారీ మనకి ఇలాగే వస్తుంది మొత్తం. టోటల్ సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ విత్ బోర్డర్స్ 2 సైడ్స్ బోర్డర్స్ మిడిల్ లో అంతా ఈ బ్రాసో డిజైన్ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్. ఓకే. సేమ్ మెటీరియల్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దానికి సేమ్ మనకి ఏదైతే త్రూ అవుట్ సారీ అంతా కూడా బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1600 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? సూపర్ నెట్. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు అనమాట. కింద బ్లాక్ కలర్ తో ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సారీకి 3 సైడ్స్. ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్. ఈ బోర్డర్ మెయిన్ శారీకి లుక్ అన్నమాట. అంటే శారీ స్టార్టింగ్ నుంచి కూడా పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి కూడా శారీ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం స్టెప్ పెట్టినట్లయితే కనుక ఫ్రంట్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద బ్లాక్ కలర్ తో పోల్కా డాట్స్ డిజైన్ తో డిజైన్ ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి 2 సైడ్స్ గోల్డ్ కలర్ తో ఫిల్ చేసేసి లీవ్స్ ఒక మ్యాంగోలోనే మనకు ఒక లతలాగా ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే. ఇది మనకి శారీ అంతా కూడా ఇలాగే స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. ఓకే. కింద వచ్చేసి మనకి ఎల్లో బోర్డర్ ఎక్కువ కనిపిస్తుంది. పైన గోల్డ్ వచ్చింది. మిడిల్ లో వచ్చేసరికి గ్రీన్ మీద బ్లాక్ కలర్ పోల్కా డాట్స్ లాగా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం ఫుల్ స్కర్ట్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ డార్క్ కలర్ కాంబినేషన్ కి మనకి పైన అంతా కూడా పింక్
ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే రాణి పింక్, డార్క్ రాణి పింక్ కాదు, అలానే బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అంటే శారీ అంతా కూడా టోటల్ మనకి ఇలాగే పైన మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింద స్కర్ట్ బార్డర్ లాగా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్, అంటే ఇక్కడ ఎక్కువ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ బోర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ దగ్గరగా ఉండేటట్లు మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి ఎల్లో కలర్తో బోర్డర్ అనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1700. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసి మనం రెగ్యులర్గా గోల్డ్ కలర్ బోర్డర్స్ చూస్తూ ఉంటాము. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి రా సిల్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. మిడిల్లో మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్ జరీతో బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సిల్వర్ జరీ బోర్డర్ వచ్చింది ఈ సారీ మొత్తం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే, అంటే లంగావణి స్టైల్. లంగావణి అంటే కాంట్రాస్ట్ కాదు, డిజైన్ డిఫరెంట్. సేమ్ కలర్ లోనే మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తారు. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ తో, అంటే థ్రెడ్ వర్క్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. సెల్ఫ్ కలర్ ఒకటి తీసుకొని లీఫ్ డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్ బంచెస్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్, సిల్వర్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. 2 కలర్స్ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్, వైట్ షేడ్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఓకే, హాఫ్ వరకు చూసినట్లయితే మనకి చిన్న చిన్న బంచెస్, అంటే మనము పళ్ళులో చూసిన ఫ్లవర్స్ సేమ్ ఫ్లవర్స్ ని, కాకపోతే ఆల్ ఓవర్ ఇవ్వకుండా బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ క్రీపర్ లో ఏవైతే ఫ్లవర్స్ తీసుకున్నారో, ఏ కలర్స్ అయితే ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ ఫ్లవర్స్ ని మనకి కుచిళ్ళ పార్ట్ లో ఇచ్చారనమాట. అంటే వేరియేషన్ అనేది చూపించారు. కుచిళ్ళలో వచ్చేసి మనకి సింగిల్ ఫ్లవర్ కాంబినేషన్ వచ్చింది. అదే మనకి మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా క్రీపర్ తో అటాచ్ చేశారనమాట. ఇక్కడ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే సిల్వర్ కలర్ జరీతో వర్క్ వస్తుంది. అలాగే మనకి థ్రెడ్ వర్క్ ఒకటి 2 బుటీస్ మనకి, అంటే ఇదే కాంబినేషన్ కదా మనకి. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే ఉంటుంది. లంగావణి స్టైల్లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా సెల్ఫ్ కలర్ లోనే మనకి లంగావణి స్టైల్లో డిజైనింగ్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇస్తారు. సేమ్ మెటీరియల్, సేమ్ బోర్డర్. ఓన్లీ బోర్డర్ ఏదైతే ఉందో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో అదే బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3500. 3500 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.